అప్పు చెయ్యుట మరియు జోదం ఆడుట మీ జీవితానికే హానికరము, అది మిమ్మల్ని మీ జీవితాన్ని మొగ్గ గుడిపిస్తాయి. లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? నాకు తెలీదమ్మా. అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకని మీరు చూసి కూడా లైక్ చేయట్లేదని అడుగుతున్నా. సో మీరు చూస్తూ లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మీరు చేస్తారని కోరుకుంటూ మనసా వార్చా నమ్ముతూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలిచింది. ఆ ఆనందంలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ తొక్కిసలాటకి బాధ్యత వహిస్తూ ఆర్సీబీ మేనేజ్మెంట్ ను, డిఎన్ఏ మేనేజ్మెంట్ ను, అలాగే కేఎస్సీఏ ప్రతినిధులని అరెస్ట్ చేయాలని సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ఆదేశించారు. సో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయట వచ్చింది. అందులో A1 గా ఆర్సీబీ మేనేజ్మెంట్ ను, A2 గా డిఎన్ఏ మేనేజ్మెంట్ ను, A3 గా కేఎస్సీఏ ప్రతినిధుల్ని చేర్చారు. వీళ్ళతో పాటు విరాట్ కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అనమాట. ట్విట్టర్ ఎక్స్ లో ఈ హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు. అయితే ఎందుకు ఆయన అరెస్ట్ చేయాలి? వాళ్ళు ఏమన్నా అల్లు అర్జున్ బాయ్ లాగా చేతులు ఊపుకుంటూ వచ్చారా? అలాగొచ్చింటే అరెస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా, కానీ అలా జరగలేదు కదా. అయితే ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం ఎంత ఉందో జనాల వైఫల్యం కూడా అంతే ఉందని నేను అంటాను. ఎందుకంటే ఎన్ని తొక్కిసలాటలు చూడలేదు. తిరుపతి కావచ్చు, కుంభమేళ, ఢిల్లీ, అలాగే పుష్ప 2 సినిమా రిలీజ్, తొక్కిసలాట, ఇలా ఎన్ని ప్రమాదాలు చూడలేదు. అయినా కూడా జనాలు మారట్లేదంటే వాళ్ళు ఏమనాలి? ఒకవేళ ప్లేయర్స్ చేతులు ఊపుకుంటూ రావడం గానీ, లేదా కప్పు ఇట్లా పెట్టుకొని పరిగెత్తు రావడం, లేదా నడుచుకుంటూ రావడం, ఆ హడావిడిలో ఈ తొక్కిసలాట జరిగిందని అనుకోవచ్చు. కానీ అదేం జరగల. వాళ్ళు కప్పు గెలిచారు. ఆ తర్వాత విధాన సౌధ దగ్గరకు వచ్చి సీఎం సిద్ధరామయ్య చేతుల మీద ప్లేయర్స్ అందరికి సన్మానం చేశారు. సో ఆ తర్వాత మళ్ళా బస్ ఎక్కి సైలెంట్ గా స్టేడియం దగ్గరకు వచ్చారు. స్టేడియం లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తర్వాత ఆ ప్లేయర్స్ ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ చూడండి, ఒక్క ప్లేయర్ కూడా ప్రమాదం జరిగిన తర్వాత సంతాపం తెలియజేస్తూ ఒక్కడు కూడా వీడియో రిలీజ్ చేయలేదు. కనీసం చెప్పలేని కూడా చెప్పలేదు. మరి దేనికి ఈ అభిమానం? పీకినీకే? మీరు ఒకసారి ఆలోచించండి. ఏదో కప్పు గెలిచింది, ప్లేయర్స్ ని చూద్దామనే ఆనందంలో అక్కడికి వచ్చారు. సో వచ్చిన వాళ్ళు సైలెంట్ గా నిల్చొని చూసి ఆనందించి వాళ్ళకి హాయ్ చెప్పేసి వెళ్ళిపోయింటే ఈ ప్రమాదం జరుగుండేదా? అలా కాకుండా వెనకున్న వాళ్ళు తోసుకుంటూ రావటం, ఆ ప్రెజర్ మధ్యలో ఉన్న వాళ్ళ మీద పడటం, వాళ్ళు ముందున్న వాళ్ళ మీద పడటం. సో ఇలా ఈ ప్రెజర్ జరిగి ఈ తొక్కిసలాట అనేది జరిగింది. సో ఇది ఇలాగానే జరగకుండా సైలెంట్ గా వచ్చి నిలబడుకొని ఎవరికి టచ్ చేయకుండా, హాని చేయకుండా వాళ్ళ పాటికి వాళ్ళకి వెళ్ళిపోయింటే, డిసిప్లైన్ గా, కామన్ సెన్స్ గా వెళ్ళిపోయింటే ఇంత ప్రమాదం జరిగుండేది కాదు. సో ఇక్కడ ప్రభుత్వానికే కాదు జనాలకు కూడా బాధ్యత, భయం ఉండాలి అనేసి నేనైతే అంటున్నాను. మరి మీకేమనిపిస్తుంది? జనాలకి భయం, బాధ్యత ఉండాలి అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి. లేదు ప్రభుత్వానికి మాత్రమే బాధ్యత ఉండాలి, జనాలకి అవసరం లేదు అనుకునే వాళ్ళు అసలు ఎందుకు ఉండాలి అనేది కింద కామెంట్ చేయండి. ఒక వారం క్రితం ట్రంప్ తాత గవర్నమెంట్ నుంచి ఎలాన్ మస్క్ బయట వచ్చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాన్ మస్క్ ట్రంప్ తాత గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తూ నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనమాట. సో దానికి సంబంధించి ట్విట్టర్ ఎక్స్ లో ట్వీట్లు కూడా చేస్తున్నాడు. నా వల్లే ట్రంప్ గెలిచాడు, నేను లేకపోతే అసలు గెలిచేవాడే కాదని చెప్పి కామెంట్ చేస్తున్నాడు అనమాట. సో అలాగే అమెరికాలో కొత్త పార్టీ పుట్టుకొచ్చే ఆ టైం వచ్చిందా లేదా అని ప్రశ్నిస్తూ ఒక పోల్ అయితే పెట్టాడు ట్విట్టర్ ఎక్స్ లో. దానికి 80% పైగా అనుకూలంగా కామెంట్ చేశారు. మరి ఇంతలా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ట్రంప్ తాత ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. సో ఈ బిల్లు అమెరికాని అప్పుల ఊబిలోకి పడేస్తుంది. తర్వాత అమెరికా ఏ విధంగానో తేలుకోవడం కష్టమే. సో అందుకే ఎలాన్ మస్క్ దీన్ని వ్యతిరేకించడం వల్లే ట్రంప్ బయటికి పంపించేశాడని చెప్పి మాట్లాడుకుంటారు. అయితే ట్రంప్ మాత్రం అమెరికాలో ఆదాయం రావాలంటే ఎలాన్ మస్క్ ఇస్తున్న రాయితీలు, గవర్నమెంట్ కాంట్రాక్ట్లను వెంటనే ఆపేయాలి, లేకపోతే అమెరికాకి ఆదాయం రాదని చెప్పి ఆయన అంటున్నాడు అనమాట. ఇండైరెక్ట్ గా ఎలాన్ మస్క్ కి అన్ని కాంట్రాక్టులు రద్దు చేయాలని చెప్పి ఇప్పుడు ట్రంప్ అయితే ఆలోచిస్తున్నాడు. సో వీళ్ళు ఇలా పర్సనల్ గొడవలను తీసుకొచ్చి ఇలా పబ్లిక్ గా పెట్టుకుంటూ అది రాజకీయంగా మలుస్తున్నారు అనమాట. సో ఈ విధంగా వీళ్ళ మధ్య అయితే గొడవ అయితే జరుగుతుంది. ట్రంప్ తాత 12 దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, జాడా, యెమెన్, ఈక్వటోరియా, హైతి, ఇరాన్ ఇలాంటి 12 దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించారు. అయితే ఎందుకు బ్యాన్ చేశాడంటే దేశ భద్రత, ఉగ్ర ముప్పు నుంచి అమెరికాను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తాత తెలియజేశాడు. అయితే పాకిస్తాన్ మాత్రం ఎందుకు ఈ లిస్ట్ లో చేర్చలేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది అది కూడా ఉగ్రవాద దేశమే కదా. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్తగా చేరబోయే విదేశీ విద్యార్థుల వీసాలను నిషేధించారు. దీని ప్రకారం FMJ వీసాలపై అమెరికాకు వెళ్లే విద్యార్థులు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ను పొందలేరు. సో ఇది జూన్ 9 నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ తాత తెలియజేశాడు.
ప్రపంచంలోనే ఎక్కువగా ద్వేషిస్తున్న దేశాల జాబితాను న్యూస్ లింక్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ లో చైనా మోస్ట్ హేటెడ్ కంట్రీగా ఉంటే ఆ తర్వాత అమెరికా, రష్యా, నార్త్ కొరియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా, ఇండియా, యూకే, జపాన్, సౌదీ అరేబియా, జర్మనీ, నైజీరియా దేశాలు ఉన్నాయి. అయితే ఇందులో మన ఇండియా టాప్ 10 లో ఉంది. మరి ఇండియాలో అంతగా హేట్ చేసే విధంగా ఏముంది? పేదరికమా, కులమా, రాజకీయమా, నిరుద్యోగమా లేదా అవినీతి? ఇందులో ఏది ఎక్కువగా ఉందని ఇండియాని హేట్ చేస్తున్నారు? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. రీసెంట్ గా యుఎన్ఎస్సి పాకిస్తాన్ ని యాంటీ టెర్రర్ కమిటీకి వైస్ చైర్మన్ గా నియమించింది. అంటే ఇది ఎలా ఉందంటే దొంగ చేతిలోకి తాళం పెట్టినట్టు పాకిస్తాన్ ని తీసుకెళ్లి అంత పెద్ద పొజిషన్ లోకి కూర్చోబెట్టింది. అసలు ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏ దేశమైనా ఉందంటే అది పాకిస్తాన్. మరి అలాంటి దేశాన్ని తీసుకెళ్లి అలాంటి పొజిషన్ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పైగా ఇండియాలో జరుగుతున్న ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్ కారణం. వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్లే మా మీద అటాక్స్ చేస్తున్నారనేసి సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంటే పాకిస్తాన్ ని తీసుకెళ్లి అంత పొజిషన్ లోకి తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు. సో దీని వెనుక అమెరికా ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో బాగా అర్థమైపోతుంది. దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇవాళ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చీనా రైల్వే బ్రిడ్జ్ ని ప్రారంభించి ప్రపంచానికి బ్రిడ్జ్ ని అంకితం చేశారు. సో ఈ బ్రిడ్జ్ కట్రా టు కాశ్మీర్, ఉదయపూర్ టు శ్రీనగర్ టు బరాముల్లా ఈ ప్రాంతాలని లింక్ చేస్తూ ఈ బ్రిడ్జ్ ని అయితే నిర్మించడం అయితే జరిగింది. సో దీనికి 1486 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ చూసుకుంటే ఇది 1.31 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. అలాగే 359 మీటర్స్ పొడవు ఉంటుంది అనమాట. అంటే ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్స్ పొడవు ఎక్కువ. ఆ విధంగా ఈ బ్రిడ్జ్ ని అయితే నిర్మించారు. మన దేశంలో స్ట్రీట్ వర్కర్స్ అంటే మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కాదు, రెడ్ లైట్ ఏరియాలో పనిచేస్తుంటారు కదా వాళ్ళు అనమాట. సో వాళ్ళు మన ఇండియాలో ఎంతమంది ఉన్నారనేది PMPSA ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ ఎస్టిమేషన్ సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా 9,59,499 మంది స్ట్రీట్ వర్కర్స్ ఉంటే అందులో కర్ణాటకలో 15%, ఆంధ్రాలో 12%, మహారాష్ట్రలో 9.6%, ఢిల్లీలో 8.9%, తెలంగాణ 7.6% మంది ఉన్నారు. అందులో 20% దాకా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారంట. అలాగే ప్రతి 1000 మందిలో స్ట్రీట్ వర్కర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే అందులో అరుణాచల్ ప్రదేశ్ 17%, ఢిల్లీ 15%, గోవా 11%, చండీగఢ్ 10%, కర్ణాటక 8% మంది ఉన్నారు. అదే విధంగా ఏరియాలు అంటే ప్లేసెస్ ఉంటాయి కదా, వాళ్ళ ప్లేసుల్లో ఆ ప్లేసులు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే దేశంలో 32 రాష్ట్రాలు, అందులో 642 జిల్లాల్లో మొత్తం 43,579 హాట్ స్పాట్ ఏరియాలను గుర్తించారు. అందులో ఆంధ్రాలో 5 జిల్లాలు ఉంటే తెలంగాణలో 6 జిల్లాల్లో ఇలాంటి హాట్ స్పాట్ ఏరియాలు చాలా ఉన్నాయన్నమాట. సో వీళ్ళల్లో 55% మంది రహస్యంగా ఎవరికి తెలియకుండా ఈ పని చేస్తున్నారు. 14% మంది 10,718 మంది నెట్వర్క్ ఆపరేటర్ల ద్వారా పనిచేస్తున్నారు. అందులో 568 ఆపరేటర్లు తెలంగాణలోనే ఎక్కువ ఉన్నారు. మిగతా వాళ్ళు ఇతర మార్గాల ద్వారా పనిచేస్తున్నారు. అదే ట్రాన్స్జెండర్స్ విషయానికి వచ్చేస్తే దేశవ్యాప్తంగా 96,193 మంది ట్రాన్స్జెండర్స్ ఇలా స్ట్రీట్ వర్కర్స్ గా పనిచేస్తున్నారు. అందులో తెలంగాణ టాప్. ఇంకా మేల్ వర్కర్స్ అంటే మళ్ళీ వాళ్ళు ఉన్నట్టు వీళ్ళు కూడా ఉంటారు కదా, వీళ్ళైతే ప్రతి హాట్స్పాట్ ఏరియాకి 50 మంది ఉంటే ఢిల్లీలో 29, గోవాలో 27 మంది పనిచేస్తున్నారు మేల్ వర్కర్స్. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇది తక్కువ అనమాట. తెలంగాణలో, ఆంధ్రాలో జస్ట్ 5% కంటే తక్కువ ఉన్నారు. ఈ విధంగా సర్వే బయటకైతే వచ్చింది. అయితే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ ఫీల్డ్ లోకి వెళ్ళారనేది అది వాళ్ళకే తెలియాలి. కానీ దీని మీద కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అనమాట. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో అదనమాట లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 అవర్స్ వీడియోస్ కానీ అలాగే నేను వీక్లీ పెట్టే సినిమా అఫైర్స్ వీడియోస్ కానీ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.